నమస్తే, వెల్కమ్ టు టీసాట్ మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. మానసిక సమస్యలు అనగానే మనం ఎక్కువగా ఆడవాళ్ళు ఎదుర్కొనే మానసిక సమస్యల గురించి మాట్లాడుకుంటాం. మరి వాట్ అబౌట్ మెన్? వాళ్లకు మానసిక సమస్యలు ఉండవా? ఎందుకంటే మన సమాజం మగవాడు ఏడవడానికి కానీ, లేదా తన సమస్యలు ఇంకొకరికి చెప్పుకోవడానికి కానీ, ఈవెన్ వేరే వాళ్ళతో తనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటి విషయాలు ఏవి కూడా ఒప్పుకోదు. ఎందుకంటే పురుషులు అనగానే ధైర్యంగా ఉండాలి, ఒక స్టబన్గా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సంకేతాలు అయితే ఎక్కువగా మన సొసైటీ నుంచి అందుతుంటాయి. కానీ అసలు పురుషులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు మానసికంగా ఎలాంటి ఆలోచనలు చేస్తుంటారు, ఈ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు హరీష్ ఆజాద్ గారు, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్. సార్ నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పురుషుల మానసిక సమస్యల గురించి పెద్దగా ఎవరు మాట్లాడంగా నేనైతే వినలేదు. సార్, మనం ఎందుకు చర్చించుకోవాలి? ఫస్ట్ అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఏమంటారు? అంటే ముందుగా పురుషుల ఆరోగ్యం విషయానికి వచ్చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి పర్సనాలిటీని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే చిన్నప్పటి నుంచే మనము ఇంట్లో నేర్పిస్తూ ఉంటాము, అబ్బాయి ఇట్లా బిహేవ్ చేయాలి, అబ్బాయి ఇట్లా ఉండాలి, అబ్బాయి ఈ విధంగా మాట్లాడాలి, లేకపోతే అబ్బాయికి బాధ వస్తే వ్యక్తపరచకూడదు, లేకపోతే తనకు బాధ వచ్చినప్పుడు తన ఒకలా ఏడిస్తే నువ్వు ఈ చిన్నప్పటి నుంచి మనం చెప్తా ఉంటాం, ఏంట్రా అమ్మాయిలాగా ఏడుస్తున్నావు అని చెప్పేసి. సో ఇది మొత్తము పెరిగి పెద్ద అయ్యాక తన పర్సనల్లో భాగంగా అయిపోతుంది అనమాట. సో పెద్ద అయ్యాక ఏదైనా సమస్య వస్తే ఏడవలేకపోవడము, తన ఆలోచనలు తన భావాలను వ్యక్తపరచలేని పరిస్థితిలోకి రావడం అనేది మన సొసైటీలో చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు పురుషులకు సంబంధించి డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ, ఏవైతే మానసిక సమస్యలు ఉంటాయో అవి వాళ్ళలో ఎలా ఉంటాయి? అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆరోగ్యం మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, ముందు మనం ఆరోగ్యం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం అంటే ఏంటిదంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, సామాజిక ఈ 3 కోణాలు కలిపితే మనం ఆరోగ్యం అంటాము. సో ఎట్లయితే మహిళలకు ఏ విధంగా సాధారణ ఆరోగ్య సమస్యలు వస్తాయో అలాగే పురుషుడికి కూడా మానసిక సమస్యలు చాలా సాధారణం. ఈ రోజుల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది మహిళలకు ఏ విధంగా వస్తాయో పురుషులకు కూడా అంతే వస్తాయి. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో పురుషులు గుర్తించడం లేదన్నమాట. తనలో ఈ సమస్య ఉంది, ఈ సమస్యతో వెంటాడుతూ ఉంది నాలో అని చెప్పేసి పురుషులు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు చిన్నతనం నుంచే పెంచుకుంటూ వచ్చాం కదా. ఒకవేళ తను ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్కడ తనను తక్కువ చూస్తూ ఉంటారు, తక్కువ అంచనా చేస్తూ ఉంటారు, ఎక్కడ వెకిలి చేస్తూ ఉంటారు అని చెప్పేసి పురుషుడు తన ఆలోచనలు వ్యక్తపరచలేని ఒక సమాజంలో మనం ఇప్పుడు అంటే ఆ సమాజం ఆ విధంగా పురుషుని నెట్టివేయబడింది. ఓకే సార్, హరీష్ గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఏ ఉమెన్ గా నాకు ఏదైనా సమస్య వస్తే మా అమ్మ వాళ్ళతో చెప్పుకుంటాను, ఫ్రెండ్స్తో చెప్పుకుంటాను, అంటే ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ పురుషులు ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళకు ఒక సమస్య ఉందనుకో లోపల, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అసలు? ఎక్కడ ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మహిళకి ఏదైనా సమస్య వస్తే చిన్నప్పుడు ఏదైనా కొంచెం బాధ వచ్చినా కూడా వెంటనే అమ్మతోనో లేకపోతే అక్కతోనో లేకపోతే స్నేహితులతోనో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే పురుషులకు ఏదైనా మానసిక సమస్య వచ్చినప్పుడు ఏమైందంటే ముందు తను గుర్తించడంలో విఫలమవుతాడు. అంటే ముందు తనకి ఇది మానసిక సమస్యగా తను ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడు ముందుకు వెళ్ళి, లేకపోతే తనకి ఇష్టమైన ఒకరో ఇద్దరు స్నేహితులు ఉంటే ముందు స్నేహితులతో మాత్రమే చెప్పుకుంటారు. ఈవెన్ తల్లిదండ్రులతో కూడా ఇమీడియట్లీ చెప్పుకోరు. లేదు ఇంకా సమస్యను తను హ్యాండిల్ చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా తక్కువ మాట కొందరు మాత్రమే ఒక మానసిక వైద్యుల దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. తప్పితే ముందుగా పురుషులు గుర్తించడం లేదని నేను చెప్తా ఉన్నాను. సార్, మన సంస్కృతి ఎలాంటిదంటే ఏడ్చే మగాన్ని నమ్మకూడదు, ఇలాంటి కొన్ని సామెతలు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి మన సొసైటీలో. అది పెళ్లిబుక్కిపోయినటువంటి విషయము. సో ఇప్పుడు వాళ్ళ సమస్యకు సంబంధించి ఈ ఫాల్స్ సంస్కృతిలో మనం ఉన్నాము, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఎలా మరి కుటుంబ సభ్యులకు చెప్పాలా, ఎలా దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, ఏం చేయాలంటే ఏం చెప్తారు సమస్యను? అంటే ముందు కుటుంబంలో నేపథ్యం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లలకు పెంచే విధానంలో కొంత ఇతను అబ్బాయి కాబట్టి ఈ విధంగా పెరగాలి, అమ్మాయి కాబట్టి ఈ విధంగా పెరగాలి అనే ఒక ధోరణిని తీసుకురాకుండా ఇద్దరిని సమానంగా, పురుషుడికి ఏ విధంగా సమస్యలు ఉంటాయో మహిళకు ఆ విధంగా సమస్యలు ఉంటాయి, ఇద్దరి సమస్యలను ఒకరొకరు డిస్కస్ చేసుకునే అవకాశాన్ని ముందుగా తల్లిదండ్రులు నేర్పించడము. నీకైనా సమస్య వస్తే మేము ఉన్నాము, బాధపడాల్సిన అవసరం లేదు, నీకు బాధ వచ్చినా కూడా నువ్వు సంతోషంగా మా ముందుకు వచ్చి వ్యక్తపరచుకోవచ్చు, మీకు మేము ఉన్నామని చెప్పి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఆ ఆలోచనలు వాళ్ళు పెంపొందిస్తే పెద్ద పెరిగాక చిన్న సమస్యలకు పురుషుడు చాలా తనలో కుమిలిపోయే అవకాశం ఉండదు, పక్కదారి పట్టే అవకాశం ఉండదు, వ్యసనాలకు అలవాటయ్యే అవకాశం ఉండదు.
ఇప్పుడు సార్ ఇంట్లో ఉన్న మెన్ ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళు మానసిక సమస్యలు ఫేస్ చేస్తున్నారని గుర్తుపట్టడం ఎలా సార్? ఏమైనా సంకేతాలు ఇస్తారా? ఎలా ఉంటది? అయితే ఇప్పుడు ఇంట్లో మనము పురుషుల్లో ఏ విధంగా గుర్తుపట్టాలి మానసిక సమస్యలు అంటే, ఖచ్చితంగా ఒక మానసిక సమస్య వచ్చినప్పుడు, మానసిక సమస్య రాకముందు, మానసిక సమస్య వచ్చిన తర్వాత తన ప్రవర్తనలో పూర్తిగా ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. చీటికి మాటి కోపం రావడం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఎక్కువ సమయం గడపలేకపోవడం కావచ్చు, పదే పదే ఫోన్లో చాలా ఎక్కువ చూడడం కావచ్చు, లేకపోతే ఎవరితోని కలవలేకపోవడము, మాట్లాడలేకపోవడము, తన పనులు సరిగ్గా చేయలేకపోవడము. దానికంటే ముందు సాధారణంగా మనం అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే, ఇంట్లో నిద్ర ఒకటి. ఏ మనిషికి మానసిక సమస్య వచ్చినా కూడా నిద్ర అనేది ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. నిద్రలో అయితే అతిగా నిద్రపోవడము, లేదా అసలు మొత్తానికి నిద్ర లేకపోవడము, తిండి విషయంలో సమయానికి తినకపోవడము. సో ఇలాంటి వాటిని మనము గుర్తిస్తే ఇమీడియట్లీ మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇతను ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉన్నాడు, తను వ్యక్తపరచట్లేదు, ఒకసారి తనతో వెళ్ళి మనం మాట్లాడదాము అనే ఇలాంటి సిమ్టమ్స్ మనం ఈజీగా ఒక వ్యక్తిని గుర్తించవచ్చు. సరే, ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ కుటుంబ సభ్యులు ఏం చేయాలి? వాళ్ళతో ఎలా డీల్ చేయాలి వాళ్ళని? ఎగ్జాక్ట్లీ. సో మనం ఎప్పుడైతే కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పురుషుల్లో ఒక మానసిక సమస్యను గుర్తిస్తారో, వెంటనే తనతో కూర్చొని, తన కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా వెళ్ళి కూర్చొని నెమ్మదిగా నిదానంగా తన సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో తెలుసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం యాక్టివ్ లిజనింగ్ అంటాం అన్నమాట. సో అంటే మనం ఎక్కడ కూడా మనము వాళ్ళ నిర్ణయాలు చెప్పకూడదు, లేదంటే బ్లేమ్ చేసే పద్ధతి కాకుండా, లేకపోతే మనము జడ్జిమెంట్ చేయడము. సో నువ్వు ఇట్లా చేసినా కాబట్టి ఈ సమస్య వస్తుంది, నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా జరుగుతుంది అనేది ముందు వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ముందు శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత వాళ్ళకి చిన్న చిన్న ఇమీడియట్ సలహాలు ఇవ్వకూడదు. సలహాలు ముందు తనకు తెలుసు, తనకి ఈ సమస్య వల్ల ఈ సమస్య వచ్చిందని, కాబట్టి సలహాలు ఇవ్వకుండా తను చెప్పేది వినడము, తనకి ఏదైనా అవకాశం కల్పించడం, ఇంట్లో మెరుగైన అవకాశం కల్పించడము. ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఇంట్లో కుటుంబ సభ్యులు హ్యాండిల్ చేయని పరిస్థితి ఉన్నప్పుడు మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లడం అనేది కుటుంబ సభ్యుల ప్రథమ కర్తవ్యం. ఓకే హరీష్ గారు, ఇప్పుడు మెంటల్ ఇష్యూస్ విషయంలో పురుషుల్లో సంవత్సరానికి చెప్పుకుందాం, మనం ఒక సంవత్సరానికి తీసుకుంటే ఎంత మందికి వస్తుంది? మన స్టాటిస్టిక్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. అయితే పురుషుల్లో సాధారణంగా ఒక 5 పురుషులను చూసుకుంటే 5 ఒకరికి మానసిక సమస్యలతో బాధపడుతున్నామని చెప్పేసి నిమ్హాన్స్ 2020లో చేసిన సర్వేలో చెప్తా ఉంది. దాంతోపాటు సూసైడ్ రేట్స్లో వచ్చేసరికి పురుషుల్లో సంవత్సరానికి దేశవ్యాప్తంగా చూసుకుంటే సంవత్సరానికి 2 లక్షల పైన ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. 2,60,000 పైన ఆత్మహత్యలు జరుగుతుంటే దానిలో సూసైడ్ రేట్స్లో అబ్బాయిలయ్యే 1,50,000 ఉన్నాయి. అంటే ఈ విషయము చాలా మనం న్యూస్ పేపర్లో చూసిన అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలు సూసైడ్ చేసుకునేటువంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వాళ్ళు సూసైడ్ ఎక్కువ చేసుకుంటే నిజమేనా? కారణం ఏంటి? వాస్తవానికి అంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఏవైతే చూసుకున్నప్పుడు మహిళలకు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, కానీ పురుషులకు కూడా ఎట్లా వచ్చినప్పుడు ఏంటంటే మహిళలకు హ్యాండిల్ చేసుకునే ఒక ఎమోషనల్ మెచ్యూరిటీ కొంత ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నప్పుడు స్నేహితులతోనో, లేకపోతే ఇంట్లో అమ్మ నాన్నతోనో చెప్పి షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అబ్బాయిలకు వచ్చేసరికి సోర్సెస్ తక్కువ ఉంటాయి. తర్వాత ఎక్కడ అడ్రస్ చేయాలో తెలియదు. దాంతోపాటు ఈజీగా పక్కదారి పట్టడము, ఆల్కహాల్ లాంటివి, తనలో తన డిప్రెషన్ కుమిలిపోవడము, గుర్తించలేక మెల్లిమెల్లిగా సమస్యకు పరిష్కారం వెతుక్కోలేని సందర్భం పురుషులు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళలోనే సూసైడ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి మహిళలతో కంపేర్ చేస్తే. ఇప్పుడు పార్ట్నర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కపుల్స్ గురించి మాట్లాడుకుందాం. డైవర్స్ వల్లనో ఇంకో రకంగానో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒకవేళ కోల్పోతున్న తర్వాత అప్పుడు వాళ్ళ మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. అయితే భార్య నుంచి విడిపోయిన భర్త విషయంలో సమాజం చూసే ధోరణి చాలా విభిన్నంగా ఉంటుంది. అంటే ఇతనికి చేతగానితనం వల్ల మహిళ వెళ్ళిపోయిందని చెప్పడము. అంటే ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, భార్య భర్తల మధ్య అనుబంధం ఏమి ఉంది, వాళ్ళ ఇంటర్నల్ సమస్యను ఎవరు అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. డైరెక్ట్గా అబ్బాయిని బ్లేమ్ చేయడము, అసలు నువ్వు ఇట్లా చేయడం వల్ల నీ చేతగాని వల్ల, లేకపోతే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పి పదే నిందలు వేయడం కావచ్చు. అంటే అబ్బాయిని ఆ బోన్లో నిల్చుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో దానిలో నుంచి తను ఎక్కువ కుంగిపోవడము, ఒంటరితనం ప్రధానంగా. వెంటనే ఇంతవరకు భర్తల విషయంలో కొంచెం భార్యలు ఇంతకుముందు కేర్ తీసుకుంటారు, వండి పెట్టడం లాంటివి కావచ్చు, ఇంట్లోకి రాగానే కొంచెం కేర్ తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఒకేసారి అవన్నీ కోల్పోతాడు భార్య నుంచి. సో ఒంటరితనం గురవడము, సో చుట్టూ సమాజము పలు రకాలుగా మాట్లాడము, ఇవన్నిటితో డిప్రెషన్కు పెరుగుతూ ఉంటుంది. ఓకే సార్, ఇంకొకటి టీనేజర్స్, అప్పుడే టీనేజ్లోకి వచ్చినటువంటి అబ్బాయిలు వాళ్ళ మానసిక స్థితిలో ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి?
అయితే టీనేజర్స్ విషయంకి వచ్చేసరికి పేరెంటింగ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం చాలాసార్లు ఎక్కువ చూసినప్పుడు ఏదో బొమ్మరిలో సినిమా చూసినప్పుడు అథారిటేటివ్ అనేది ఉంటుంది కదా. సో పిల్లల్ని ఒత్తిడిలో, ప్రత్యేకంగా పురుషుల్ని చాలా బలవంతంగా ఒత్తిడిలో పెంచుతూ ఉండడం వల్ల ఏదైతే మనము మన మనసులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో పెద్ద అయ్యేసరికి కొంచెం స్వేచ్ఛ వస్తుంది. అప్పుడు ఆ స్వేచ్ఛను ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి అర్థం కాక ఒక్కోసారి బయటి సమాజంలోకి వెళ్ళి ఆ స్వేచ్ఛను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ప్రధానంగా ఇప్పుడున్న యువతలో ప్రధానంగా ఇంటర్నెట్, పాన్ వీక్షణం ఒకటి, తర్వాత గేమింగ్ డిజార్డర్స్ ఈ కాలంలో చాలా ఎక్కువ మాకు వచ్చేది, తర్వాత అడిక్షన్ అంటే ఆల్కహాల్ అడిక్షన్. సో ఇవి ఈజీగా వాళ్ళు పక్కదారి పడడానికి ఉంటాయి. అది ఇంట్లో తల్లిదండ్రులు గుర్తించే అవకాశం ఉంటుంది. గుర్తించి మందలించకుండా వాళ్ళు పక్కన కూర్చొని నీకు ఈ సమస్య ఉంది కదా, పర్లేదు, నువ్వు బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఒక పద్ధతిగా తల్లిదండ్రులు చెప్తే పిల్లలు ఈజీగా బయటకు వస్తారు. ప్రతిదానికి వాళ్ళని బ్లేమ్ చేయడము, బెదిరించడము చేస్తే ఏమైతే మనం ఎంత బెదిరిస్తే పిల్లలు అంత వ్యతిరేకంగా తయారవుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ముందుగా దాన్ని గుర్తించి తగ్గించే ప్రయత్నం చేయాలి. ఓకే, హరీష్ గారు, మేము సినిమాల్లో కానీ మామూలుగా చూసేది ఏంటంటే అబ్బాయిలకు కాస్త మానసిక సమస్య ఏదైనా ఫేస్ చేయగానే వెంటనే స్మోకింగ్, డ్రింకింగ్, బయటకు వెళ్ళి తిరగడాలు ఇలాంటివి ఉంటాయి. నిజంగా బయట కూడా అలాగే ఉంటుందా? అంటే మీరు యాజ్ ఎ సైకాలజిస్ట్గా చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు కాబట్టి ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు మా దగ్గరికి సైకాలజిస్ట్గా చాలా మంది తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. వచ్చేసి ఏం చెప్తారంటే ముందుగా తల్లిదండ్రులు తమ సమస్యను గుర్తించారు. అంటే వాళ్ళు ఏ విధంగా పెంచుతున్నారు, పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు గుర్తించడం లేదు. ముందుగా డైరెక్ట్ పిల్లలపైనే ఇతను చాలా ఎక్కువ తాగుతున్నాడు సార్, బయట పిల్లలతో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు, డబ్బులు ఇంట్లోకి వెళ్ళి బ్లాక్మెయిలింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నాడు, లేకపోతే ఫోన్లో మేము చూసాం సార్ అని చాలా ఈ మధ్య వచ్చే కాంప్లైంట్స్ అంటే ఫోన్ హిస్టరీలో చూస్తున్నాం సార్ అన్ని ఫోన్ వీక్షణాలు, లేకపోతే అమ్మాయిలతో చాటింగ్ చేయడాలు లాంటివి ఇవన్నీ ఎక్కువ చేస్తాం అని చెప్తా ఉంటారు. సో ముందు ఏంటంటే దానికి ముందు ఆ అబ్బాయి ఆ వైపు వెళ్ళడానికి దారితీసిన క్రమం ఏంటి అనేది ముందు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని వాళ్ళకు ఒక ఎమోషనల్ బాండింగ్ కల్పించి స్లోగా వాళ్ళని ఒక సైకాలజీ దగ్గర తీసుకొచ్చేసి పద్ధతిగా చెప్తే పిల్లలు ఖచ్చితంగా వింటారు. చెప్పకుండా బెదిరించి అనేది చేయడం అనేది అది తల్లిదండ్రులు మానుకోవాలని నేను చెప్తా ఉంటాను. ముందు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకుంటే పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎమోషనల్ మెచ్యూరిటీ తల్లిదండ్రులకు ఎక్కువ ఉంటుంది పిల్లలతో కంపేర్ చేస్తే. కాబట్టి ముందు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే మా మాట వినట్లేదు అంటే మీరు అతను వెళ్ళి తన ప్రయత్నంలో వెళ్ళి ఒకసారి తన మాట విని చూడండి ఒకరోజు. సో అప్పుడు మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ తమని తాము ఒకవేళ తప్పుదారి పట్టారు, బట్ ఆఫ్టర్ దట్ తమను తాము హీల్ చేసుకోవాలి అనుకుంటున్నారు, బాగు చేసుకోవాలి అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి? పురుషుల స్టెప్ అనేది ఎలా ఉండాలి? అంటే పురుషులు ముందు తను హీల్ చేసుకోవాల్సిన సందర్భంలో ఫస్ట్ మనం అడిగేది ప్రొఫెషనల్ హెల్ప్. ఓకే, తనతో పాటు తన చుట్టూతో ఉన్న పరిసరాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి స్నేహితులతో తిరుగుతూ ఉన్నారు, రోజు వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, లేకపోతే రోజు ఏ టైంకి ఏ సమయానికి లేస్తున్నారు, వాళ్ళ సమయాల్లో మార్పులు తీసుకురావాలి. కొంచెం ఎర్లీగా లేపించడము, బయట వాకింగ్ తీసుకెళ్లడము. సో వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ లాంటివి మనకు ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. సో రెండు ఒకదానికి ఒకటి అనుబంధం కలిగి ఉంటాయి. సో ప్రాపర్గా తను ఉదయం లేచి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి సమయానికి తిని కొంచెం డైలీ షెడ్యూల్లో మార్పు తీసుకొస్తే స్లోగా మెంటల్ హెల్త్ మారుతుంది. అంటే వాళ్ళకి ఏమైనా అడిక్షన్ ఉన్నా లేకపోతే ఏమైనా తప్పుదారి పెట్టినట్టు ఉన్నా కూడా తల్లిదండ్రులు వాళ్ళని గుర్తించి వాళ్ళతో కాసేపు మాట్లాడి బయటికి తీసుకెళ్లడము, ఏదైనా ట్రిప్ తీసుకెళ్ళడము, తన స్నేహితులు ఎక్కడ ఈ ప్రాబ్లం వచ్చేసిందని గుర్తించేసి తల్లిదండ్రులు అర్థం చేసుకొని ప్రొఫెషనల్ హెల్త్తో పాటు తల్లిదండ్రుల సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్లో. సో ఇక్కడ ఇద్దరి హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు బయటకు పడతారు. ఓకే, ఇప్పుడు సార్ సమాజంలో కొంత మార్పు ఎంతవరకు వచ్చిందంటే స్త్రీల ఆరోగ్యం గురించి, మానసిక ఆరోగ్యం గురించి, శారీరక ఆరోగ్యం గురించి ఒక నాలెడ్జ్ వచ్చింది అందరికి. ఈ టైంలో ఇలా ఉంటారు, వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, ఇలా వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అండ్ చెప్తున్నారు. అండ్ వాట్ అబౌట్ మెన్, అంటే వాళ్ళ ఫిజికల్ కి సంబంధించి మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఒకదాని మీద ఒకటి, అసలు వాళ్ళ బాడీ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే అమ్మాయికి తల్లి కూర్చొని సొసైటీ ఎలా ఉంటుంది, బయట ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడుచుకోవాలి అనేది తల్లి లేదా ఇంట్లో అక్క ఖచ్చితంగా చెప్తా ఉంటారు. కానీ పురుషుడి విషయంలోకి వచ్చేసరికి తల్లి చెప్పలేదు.
అంటే చెప్పలేదు అంటే చెప్పగలదు, కానీ ఇక్కడ ఉన్న సొసైటీలో చెప్పడానికి అవకాశం ఉండట్లేదు. అంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి వేరే ఉంటుంది. తండ్రి మాత్రము బాధ్యత తీసుకొని చాలా మంది తల్లిదండ్రులు, తండ్రి ప్రత్యేకంగా తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్. పురుషుల విషయానికి వచ్చేసరికి తన ఎమోషనల్ ఎలా ఉంటుంది, బయాలజికల్ బాడీ ఎట్లా ఉంటుంది, ఆ మార్పులు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, దానికి తగ్గట్టు మనం ఏ విధంగా ఉండాలి అనేది తండ్రి ముందుకు వచ్చేసి వాళ్ళ ప్రవర్తనను అధ్యయనం చేసి తల్లిదండ్రులు తండ్రి లేదా తండ్రి ఇద్దరు కూర్చొని ప్రాపర్గా చెప్పగలిగితే బాగుంటుంది. సో ఇది ఎక్కడ వాళ్ళకి తెలియదు అనమాట. సో ఎక్కడ తెలియనప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇంటర్నెట్ ఆశ్రయిస్తూ ఉంటారు. సో ఇంటర్నెట్లో ఈజీ సోర్స్ అది. సో కాబట్టి ఇంటర్నెట్లో మనకు తెలుసు డైరెక్ట్ వన్ డైరెక్షన్ కాకుండా నెగిటివ్ డైరెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఈజీగా నెగిటివ్ డైరెక్షన్ వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి సార్, ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నాను నేను. చాలా మంది తాగడం అనేది కామన్ గా అయిపోయింది. ఏదైతే సమస్య ఉన్నా, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, వారం రోజులు తాగుతూ ఉంటాడు, మంచి జరిగినా చెడు జరిగినా అన్నట్టుగా. దానికి వాళ్ళ మెంటల్ స్టేటస్ కి ఏమైనా సంబంధం ఉంటుందా, డ్రింకింగ్ హ్యాబిట్ కి దానికి? అవును ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆల్కహాల్ అనేది ఏంటంటే, ముందుగా మనకి ఏ మానసిక సమస్య వచ్చినా కూడా బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్లో ప్రాపర్ గా డోపమైన్ దానిపైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆల్కహాల్ కూడా అక్కడనే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇదేమో సమస్యను పెంచుతూ ఉన్నప్పుడు ఆల్కహాల్ తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. డోపమైన్ అంటే హ్యాపీ హార్మోన్స్ అంటాం అనమాట. ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసి వాళ్ళ తాత్కాలిక ఉపశమనం కల్పించడము, వారి బ్రెయిన్ కామ్ జౌడ్ చేయడము, అన్కాన్షియస్ బ్రెయిన్ ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటుంది ఆల్కహాల్. సో ఎప్పుడైతే తను ఆల్కహాల్లో తాగినప్పుడు అన్కాన్షియస్ బ్రెయిన్ లో ఉంటాయి కాబట్టి రన్నింగ్ థాట్స్ తగ్గుతాయి, తన సమస్యలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో అది మెల్లిమెల్లిగా అక్కడ వాళ్ళకు ఉపశమనం కలిగింది. ఒక మానసిక సమస్య రాగానే కొంత ఆల్కహాల్ ఆశ్రయిస్తూ ఉంటాడు. ఈవెన్ సొసైటీ కూడా అదే చెప్తూ ఉంటుంది, కొంచెం ఏదో బాధ ఉన్నప్పుడు కొంచెం ఆగి తాగి పడుకుంటే సెట్ అయిద్దని చెప్తుంది. సో అది దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేక మెల్లిమెల్లిగా ఒకసారి ఆల్కహాల్ మనం డోపమైన్ ఎక్కడైతే మనం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసిందో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. సో మళ్ళీ అడిక్షన్ వైపు రోజు కావాలి ఇది ఇంకొంచెం అని చెప్పేసి పెంచుతూ పూర్తిగా తాను ఆ ఆల్కహాల్ అనే దాని నుంచి బయటపడలేక సమస్యకు సొల్యూషన్ ఏంటంటే ఇది ఆల్కహాల్ కాదు. ఆల్కహాల్ కాకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడము, దానికి తగ్గ పరిష్కారాలు వెతుక్కోవడము సమస్యకు పరిష్కారం. ఇది కాకుండా వీళ్ళు ఈజీగా దొరికే సోర్స్ అంటే ఆల్కహాల్. సో దానిలో అడుగు పెట్టి బయటికి రాలేని పరిస్థితిలో మెల్లిగా ఈ సమస్యతో పాటు కొత్త సమస్యలు సృష్టించుకుంటారు తమలో తాము. సార్, ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అంటారు. రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మానసిక సమస్యలు ఫేస్ చేస్తున్నారు, అలా ఏమన్నా చెప్పొచ్చా? ఉంది. అయితే ఇటీవల 2023లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సర్వే చేసింది. సో ప్రధానంగా ఎవరి మీద ఎక్కువ ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ అంటే ఎవరైతే సమాజంలో ఉండే ఒక కంట్రోల్ బిహేవియర్లో ఉంటారో, ఎవరైతే ఆందోళన అలాంటి వృత్తిలో ఉంటారో, ప్రత్యేకంగా అంటే మనం చూసుకుంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసుకుంటే ట్రాఫిక్ పోలీసులు నిత్యం ఏదో ఒక సమస్య, వాళ్ళు అటు వెళ్ళడము ఇటు వెళ్ళడము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే రోజు వాళ్ళ ముందు వచ్చే సమస్యలే. సో ఈ సమస్యలను చూసి ఇలాంటి ఎవరైతే ఇక్కడ ఈ సమస్యల మధ్యలో ఉంటారో, ఇప్పుడు కోర్టులో పనిచేసే వాళ్ళు, లేకపోతే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు. ఈ మధ్య కాలంలో ఇంకో సర్వే జరిగింది ఏంటంటే, ఈ ఫేస్బుక్ లో కంటెంట్ ఉంటుంది కదా, కంటెంట్ ను రిమూవ్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎక్కువ క్రైమ్ చూస్తూ ఉంటారు అనమాట. క్రైమ్ చూసి వాళ్ళ బ్రెయిన్ చాలా అటువైపు వెళ్ళి ఆందోళనకు ఎక్కువ గురవుతూ ఉన్నారు ప్రత్యేకంగా వీళ్ళు. ఇది ఒకటి మొదటి సెక్షన్. రెండో సెక్షన్ ఏంటంటే నిద్ర లేని జాబులు ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా. అంటే మన బాడీ అనే బయాలజికల్ గా ఏ సమయానికి పడుకోవాలి, ఏ సమయానికి తినాలనేది మన బయాలజికల్ నిర్ణీతమై ఉంటుంది. సో దానికి మనము ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాము. ప్రత్యేకంగా ఐటీ డిపార్ట్మెంట్స్ లో చూస్తూ ఉంటే రాత్రులంతా పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఆందోళన పెరుగుతూ ఉంటుంది. సో అది మెల్లిమెల్లిగా దీర్ఘకాలిక సమస్యగా మారి డిప్రెషన్ గా మారి, సో ఇంకా వాళ్ళు మర్చిపోతారు అనమాట. వాళ్ళ డిప్రెషన్ అనేది ఇక లైఫ్ స్టైల్ మొత్తం ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. సో ఆ డిప్రెషన్ లో జీవించడము ఇది సాధారణ ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ ఉంది ప్రధానంగా. నిజంగా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను నేను కూడా, నాకు కూడా తెలుస్తున్నాయి. అంటే సార్, ఇప్పుడు పురుషుల మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయా? వాళ్ళు ఎవరికైనా కాల్ చేసి సలహాలు సూచనలు తీసుకోవచ్చా? ఉన్నాయండి. అయితే పురుషులకు ఎలాంటి మానసిక సమస్యలు వచ్చినా వెంటనే 24/7 సెంట్రల్ గవర్నమెంట్ లో కిరణ్ హెల్ప్ లైన్ ఒకటి ఉంది, తర్వాత టెలిమానస్ ఒకటి ఉంది. దాంతోపాటు మన హైదరాబాద్ మహానగరంలో రోషిని ట్రస్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక హెల్ప్ లైన్ కల్పిస్తూ ఉన్నారు. సో ఇది కిరణ్ హెల్ప్ లైన్ వచ్చేసి 1800-599-0019. సో దీనికి ఈ నెంబర్కి మీకు కాల్ చేస్తే
24/7 మీకు ఎప్పుడు ఏ మానసిక సమస్య వచ్చినా వెంటనే అక్కడ నిపుణులైన గవర్నమెంట్ సైకాలజిస్టులు, పూర్తి అర్హతలు కలిగిన లైసెన్స్డ్ సైకాలజిస్టులు ఉంటారు. వెంటనే మీకు లైక్ కౌన్సిలింగ్, టెలికౌన్సిలింగ్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే టెలిమానస్ కి సంబంధించి 14416 ఆ నెంబర్ కి కూడా కాల్ చేయొచ్చు. అండ్ సార్ ఇంకొకటి, ఇప్పుడు మెంటల్ ఇష్యూ ఏదైనా ఇష్యూ తోటి ఒక పురుషుడు బాధపడుతుంటే అతనితో ఎలా ప్రవర్తించాలి, అంటే డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, యాజ్ ఎ సైకాలజిస్ట్ కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. అంటే మీ చుట్టుపక్కల మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నప్పుడు వెంటనే వాళ్ళని జడ్జి చేయకుండా వాళ్ళతో ఒక బాండు, ఒక ర్యాప్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళతో కూర్చొని మీరు ఏం అవసరం లేదు, ఒక చేతిలో చేయి వేసి ఏం అడగకండి. వెంటనే అంటే తను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేంత వరకు మీరు ఏం అడగకండి. కూర్చొని అంటే మీరు తనకు కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా అంటే తనే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటాడు. ఏం జరిగింది ఈ మధ్యలో, సరిగ్గా బాగుండట్లేదు కదా అని కొద్దిగా వాయిస్ తగ్గించుకొని పద్ధతిగా మెల్లిగా అడిగితే, పర్లేదు నేను నీకు ఉన్నాను, నీకు ధైర్యంగా నేను ఉంటాను, పర్లేని సమస్య చెప్పు, నేను ఎవరితో చెప్పను అని ఒక మానసిక ధైర్యాన్ని తనకు అందిస్తే ఖచ్చితంగా తన సమస్యను ముందుకు చెప్పుకుంటాడు. సో ఆ సమస్యను చెప్పుకున్నప్పుడు మీరు ప్రాపర్గా తన చెప్పే సమస్యను పద్ధతిగా వినండి. విన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ కంక్లూజన్స్ కానీ సజెషన్స్ కానీ, అంటే ఉచిత సలహాలు అంటాం, అవి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళకు ఆ సమస్య తెలుసు, ఎందుకు బాధపడుతున్నారో తెలుసు, ఎలా బయటికి రావాలో తెలియదు. కాబట్టి దానికి మీరు వెంటనే ఒక ప్రొఫెషనల్ హెల్ప్, మనం వెళ్దాము, పర్లేదు, మనకు ఏదైనా మానసిక సమస్య వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. జ్వరం వస్తే ఏ విధంగా క్లినికల్ హాస్పిటల్కి అయితే ఏ విధంగా వెళ్తామో, మనకు మానసిక సమస్య వచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా సైకాలజీ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ ఎవరు గుర్తించరు. కేవలం మానసిక లేక ఏదో పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు అనేది తప్పు. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా, మానసిక సమస్య ఉన్నప్పుడు సైకాలజీ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళకి కావాల్సిన ప్రొఫెషనల్ హెల్ప్ వాళ్ళు అందిస్తారు వాళ్ళ మేరకు. సో ఎప్పుడైతే నువ్వు ఆ సమస్యను గుర్తిస్తావో, ఆ సమస్యను నీ స్నేహితుల్లో సమస్యను గుర్తించి అర్థం చేసుకొని ఆ భరోసా కల్పిస్తావో సైకాలజీ హెల్ప్ తర్వాత నీ తర్వాత, సో కాబట్టి దానికి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి వర్క్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంట్లో ఉన్న టైం కన్నా వాళ్ళు ఆఫీస్లో స్పెండ్ చేసే టైం ఎక్కువ కాబట్టి ఆ ఎంప్లాయీ తోటి తన ఉన్నతాధికారి కానీ లేదా ఆ ఎంప్లాయర్ కానీ ఎవరైతే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే ఆ ప్రెషర్ని తగ్గించడానికి వీళ్ళలో ఎలాంటి మార్పులు రావాలి, ఎలా హ్యాండిల్ చేయాలంటే ఏం చెప్తారు? అయితే ఈ మధ్య కాలంలో నా దగ్గరికి వచ్చే చాలా కేసులలో ఐటీ నుంచి ఐటీ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ వస్తున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, ఒకటి ఇంట్లో ఉండే సమయం కంటే ఆఫీస్లో ఉండే సమయం ఎక్కువ ఉంది. అక్కడ లైక్ కొలీగ్స్ తోని ఉండే అవకాశము, ఓకే, దీర్ఘకాలికంగా లైక్ ఎక్కువ రాత్రిళ్ళు పనిచేయడము, సమయానికి మించి పనిచేయడము, ఎక్కువ లైక్ పని ఒత్తిడి ప్రధానంగా. ఇంకా దానికంటే ముందు ఎక్కువ సిస్టమ్ ముందు వాళ్ళు కూర్చొని ఉంటారు. సో ఆ కిరణాలు లైక్ బ్లూ లైట్స్ కూడా కళ్ళలో పడడము, స్లోగా లైక్ నిద్ర తగ్గిపోవడము, ఇది అనేది అక్కడ పని ఒత్తిడి చాలా సాధారణంగా ఉంటుంది ఈ ఆఫీస్లో. దాంతోపాటు లైక్ కొందరు టాక్సిక్ మేనేజర్స్ వాళ్ళ మీద లైక్ చిన్న చిన్న వాటికి ఎక్కువ ఒత్తిడి చేయడము, ఓకే, వాళ్ళు చేయలేని పనులు లైక్ ఎంప్లాయీస్ మీద నెట్టి వేయడము, లేదా మిగతా టీమ్ లీడ్స్ వాళ్ళు ఒకరు తప్పించుకొని ఇంకొకరు పని చేయడం, ఈ మధ్యలో లైక్ వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ ఇవే. సో ఇవన్నీ ఎక్కువ లైక్ ఆఫీస్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక టీం వర్క్గా చేయడము చాలా ఇంపార్టెంట్. వాళ్ళంతా అంటే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, నా ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు నేను ఆనందంగా ఉంటాను ఆటోమేటిక్గా అని అర్థం చేసుకున్నప్పుడు ఒక లైక్ తన కొలీగ్ మీద ఇంకో కొలీగ్ ఒత్తిడి చేయనంత వరకు ఈ సమస్య ఉండదు ప్రధానంగా. తర్వాత ఇంకోటి జాబ్ సెక్యూరిటీ లేకపోవడము, తర్వాత జాబ్ స్కిల్స్ లేకపోవడము. చాలా మంది లైక్ ఆఫీస్లో ప్రాపర్గా పని చేయకపోవడం అంటే కొందరికి జాబ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. సో ఆ జాబ్ స్కిల్స్ లేకపోవడము ప్రధాన సమస్య. తర్వాత జీతాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది, అంటే వాళ్ళ హైకు చాలా సంవత్సరాల నుంచి మేము ఇన్ని సంవత్సరాలు పని చేస్తా ఉన్నాం సార్, ఇంత వెట్టి చాకరీ చేస్తా ఉన్నాం, మాకు సరిగ్గా జీతాలు అందట్లేదు అని చెప్పడము, ప్రత్యేకంగా బాస్ యొక్క టార్చరు, ఇవి ప్రధాన సమస్యలు ఆఫీస్లో ఉండేవి. సో కాబట్టి ఆఫీస్లో ముందు వాళ్ళు ఇంట్లో కంటే ఎక్కువ ఆఫీస్లో ఉంటారు కాబట్టి అది ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు భావించుకొని లైక్ వాళ్ళకు ఉండే ఏ పని అయితే వాళ్ళందరూ సమానంగా విభజించుకొని చేసుకున్నప్పుడు ఏ సమస్య ఉండదు. ఓకే సరే, ఒక్కసారి స్కూల్ ఏజ్కి వద్దాం. అంటే చిన్నప్పటి నుంచి కరెక్ట్గా ఉంటే అన్ని బాగుంటాయి కాబట్టి స్కూల్ ఏజ్లోనే బాయ్స్కి ఏమైనా కౌన్సిలింగ్ అవసరమా? అంటే ఫర్దర్గా మీరు ఇలాంటి సమస్యలు ఫేస్ చేయబోతున్నారు, ఇలా ఉండాలి ఇలా అనేది ఏమైనా ఎడ్యుకేషన్ సిస్టంలో కౌన్సిలింగ్ ఏమైనా అవసరం? అవును, అయితే ఖచ్చితంగా చిన్నపిల్లలకు అవసరం. అంటే మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ మొత్తం రూపుదిద్దుకునేది చిన్న వయసులోనే. కాబట్టి
ఈ లైక్ ఆ సమయంలో వాళ్ళకు ప్రాపర్గా కౌన్సిలింగ్ అందిస్తే పెరిగి పెద్ద అయ్యాక చిన్న చిన్న సమస్యలను ఇలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ అన్ని స్కూళ్ళల్లో ఎడ్యుకేషనల్ సైకాలజిస్టు, చైల్డ్ సైకాలజిస్టు, స్కూల్ సైకాలజిస్ట్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ లేకపోతే కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కూడా రిక్రూట్ చేసుకుంటా ఉన్నాయి. సో ఆ సందర్భంలో పిల్లలకు మానసిక ధైర్యాన్ని కల్పించడము, జీవితంలో వాళ్ళ ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకోవడము, ప్రధానంగా చిన్న పిల్లలు ఏంటంటే కుటుంబంలో అమ్మా నాన్న నుంచి ప్రేమ కరువయ్యి స్కూల్లో లైక్ పిల్లలతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడం అనేది స్కూల్ టీచర్ ఇమీడియట్లీ అర్థం చేసుకుంటుంది. కాబట్టి వెంటనే ఓ చైల్డ్ సైకాలజీ దగ్గర తీసుకెళ్ళి ఈ బాబు ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు, ఎవరితో కలవటం లేదు, ఒక చెప్పే శ్రద్ధగా వినటం లేదు అన్నప్పుడు ఏదో ఒక మానసిక సమస్య ఉంది అని అర్థం. అప్పుడు వెంటనే టీచర్స్ గుర్తించి సైకాలజీ దగ్గర తీసుకెళ్ళి, లేకపోతే అకాడమిక్ ఒత్తిడి ఏమన్నా ఉన్నా కూడా వెంటనే సైకాలజీ దగ్గర తీసుకెళ్ళి పరిష్కారం చూపించడము అవసరము. అయితే చాలా చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఆల్రెడీ సైకాలజిస్టులు ఉన్నారు. అంటే కాకపోతే ప్రొఫెషనల్ కాకపోయినా కొంతమేరకు చిన్న చిన్న సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు. సో ఒక సమస్య పెద్దగా ఉన్నప్పుడు లైసెన్స్డ్ సైకాలజీ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యము. ఓకే సార్, మీరు ఒక మంచి మాట అన్నారు, చిన్నప్పుడే కరెక్ట్ వేలో బీజం పడితే వాళ్ళ కెరియర్ కూడా బాగుంటది. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు మన సమాజంలో హరీష్ గారు ఎలా ఉంటుందంటే పిల్లల పెంపకం అనేది తల్లి మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక కూతుర్ని పెంచేటప్పుడు తల్లి తన బయోలాజికల్ నీడు, ఫిజికల్ మానసిక పరిస్థితి ఏంటో తల్లికి తెలుసు. సో ఆ వేలో పిల్లల్ని పెంచగలుగుతుంది. బట్ అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఆ తల్లి కరెక్ట్ గా అంచనా వేయగలుగుతుందో వేయలేదు. ఈవెన్ బయోలాజికల్ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్ తనకు తెలుస్తాయో తెలియదు. సో పురుషుడు ఎలా ఉండాలి, అంటే తండ్రి అనేవాడు ఎలా ఉండాలి పిల్లల పెంపకం విషయంలో? అయితే ఈ విషయంలో ఒక ప్రముఖ రచయిత చెప్తాడు, పిల్లలకు జీవితంలో ఊరికే సంతోషము మాత్రమే కాకుండా దుఃఖం కూడా ఉందని తెలియజేయండి. బయట ప్రపంచం ఏ విధంగా ఉందో తెలియజేయాలి. ఎందుకంటే చాలా వరకు మదర్ ఇంట్లో ఉంటుంది, లేకపోతే సొసైటీలో చాలా తిరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ ఎంప్లాయీ కూడా ఆఫీస్ లేకపోతే తన ఉద్యోగం చేసిన మహిళ కూడా ఆఫీస్లోకి వెళ్ళి సరిగ్గా ఇంట్లోకి వచ్చి వంటగదిలోనే ఉంటుంది. అలాగే భర్త మాత్రమే చాలా ఎక్కువ తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్లో ఉండే తండ్రి పిల్లలకు బయట ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అనే పరిచయం చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటే పెరిగి పెద్ద అయ్యాక తను బతకాల్సింది సమాజంలోనే. కాబట్టి ఇంట్లోనే కట్టివేయకుండా బయట పిల్లలకు, ఆడపిల్లైనా మగపిల్లాడైనా బయటికి తీసుకెళ్లడము, చూపించడం, బయట ప్రపంచాన్ని చూపించడము అనేది చాలా ముఖ్యము. సో కాబట్టి తండ్రిగా బాధ్యత తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంటుంది. ఎక్కువ మనం చూసేదంటే తల్లి మాత్రమే బుద్ధులు చెప్తా ఉంటుంది ఇంట్లో కూర్చొని, తండ్రి కేవలం మందలించడం వరకు మాత్రమే ఉంటాడు, ఏదైనా తప్పు చేస్తే చెప్తా ఉంటాడు. కాబట్టి ముందుగా చాలా మంది పిల్లలు నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా, కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు పిల్లలు ఏం చెప్తా ఉంటారు, ఇద్దరే మా ముందు గొడవ పడతా ఉంటారు, నువ్వు నేను చెప్పేది వినటం లేదు అంటే నేను చెప్పేది వినటం లేదు అనేది. కాబట్టి పిల్లలు చెప్పేది వినాలి. ఇంకోటి తల్లిదండ్రులు తరచూ చేసే ప్రధాన పొరపాటు ఏంటంటే తప్పు చేసినప్పుడు మాత్రమే దండిస్తారు, మంచి చేసినప్పుడు ఎవరు మెచ్చుకోవాలి? అంటే నువ్వు మెచ్చుకుంటేనే కదా ఇది గుడ్ బిహేవియర్ అని చెప్తేనే కదా తనకి ఇది గుడ్ బిహేవియర్ అని అర్థమవుతుంది. సో కాబట్టి మీరు తప్పు చేసినప్పుడు ఏ విధంగా దండిస్తారో, ఏ విధంగా అలా శిక్షిస్తారో, మంచి చేసినప్పుడు కూడా వాళ్ళని మెచ్చుకోవడం చాలా ముఖ్యము. దాన్ని బట్టి ఇది మంచి బిహేవియరు, ఇది చెడు బిహేవియరు. సో మంచి బిహేవియర్ చేసినప్పుడు అమ్మ నాన్న మెచ్చుకుంటున్నారని చెప్పేసి రీఇన్ఫోర్స్మెంట్ లాగా భవిష్యత్తులో వాటిని మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి నచ్చినవి ఇవ్వండి, నాకు నచ్చినవి కొని ఇవ్వండి, ఓకే, బయటికి తీసుకెళ్ళండి ఒక మంచి పని చేసినప్పుడు, అది ఎంకరేజ్మెంట్ లాగా. సో మనం మంచి ప్రవర్తనను అర్థం చేసుకొని ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. ఈవెన్ ఇప్పుడు మన స్కూల్లో చూస్తాము, టీచర్ కొంచెం రైటింగ్ బాగా రాగానే వెరీ గుడ్ అని ఇస్తుంది, నెక్స్ట్ రోజు ఇంకొంచెం బాగా రాని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే రీఇన్ఫోర్స్మెంట్. కాబట్టి మీ పిల్లలైనా మంచి పని చేసిన, చిన్న పనులు చేసిన చిన్న బాధ్యతలు ఇవ్వండి పిల్లలకు. ప్రత్యేకంగా వాళ్ళకి చిన్న బాధ్యతలు ఇచ్చేసి వాటిని సరిగ్గా చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. దాని ద్వారా వాళ్ళు ప్రవర్తన అర్థం చేసుకుంటారు అన్నమాట. ఏది మంచి ఏది చెడు అనేది తను అర్థం చేసుకుంటారు, మనల్ని చూసి అర్థం చేసుకుంటారు. సరే, ఇప్పుడు తండ్రి మీద కుటుంబ భారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పిల్లల్ని డీల్ చేసే విధానంలో ఎలాంటి స్ట్రెస్కి గురవుతాడు తండ్రి? ఎలా ఉంటుంది అతని మానసిక పరిస్థితి? అయితే తండ్రి మీద మనం అన్నట్లు కొంత ఇంట్లో గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు కాబట్టి ఆ పిల్లల్ని అర్థం చేసుకోవడంలో తల్లి అర్థం చేసుకున్నంత గొప్పగా తండ్రి అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి అంటే అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, తండ్రి కూడా పిల్లల్ని బయటకు తీసుకెళ్తే అక్కడ పిల్లలతో వాళ్ళిద్దరికి రాపు ఏర్పడుతుంది. సో రాపు ఏర్పడడం వల్ల పిల్లలు కూడా వాళ్ళకైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా ఓకే నాన్న నన్ను ప్రేమిస్తున్నాను, నాన్న నన్ను అర్థం చేసుకున్నాను అని చెప్పేసి తండ్రితో షేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తండ్రి కూడా పిల్లలతో సమయాన్ని గడిపే అవకాశం ఎక్కువ సమయం గడిపే అవకాశం తీసుకుంటే అప్పుడు ఇవన్నీ ఉండవు. దాంతోపాటు కొంత మనం అనుకున్నప్పుడు ఇంకోటి తండ్రికి ఎదురయ్యే ఒక సమస్య ఏంటంటే పర్సనల్ స్పేస్.
అనేది చాలా తక్కువ ఉంటుంది. అస్తమానం బయట పని చేయడము, ఇంట్లో కాస్త రెస్ట్ తీసుకోవే అవకాశం కూడా ఉండకపోవడం వల్ల కూడా కొంత పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువ వస్తూ ఉంది. ఓకే, మన సొసైటీలో వైఫ్ ఎమోషనల్ గా, ఫైనాన్షియల్ గా, ఫిజికల్ గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి హస్బెండ్ నుంచి. అయితే ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారంటే తన మానసిక పరిస్థితి ఎలా ఉందో దాన్ని అంచనా వేయడం కానీ, ఏ టైంలో ఎలా ఉండాలి అంటే ఒక వైఫ్ పాత్ర ఎలా ఉండాలి? అయితే మనము ఏమంటామంటే ఏ వ్యక్తికి ఒక ఇంట్లో ముందు భార్యకు లేదా భర్తకు సమస్య వచ్చినప్పుడు దే ఆర్ ద లైక్ సోల్మేట్స్. కాబట్టి ముందు గుర్తించేది భార్యనే. భర్త ప్రవర్తనలో మార్పును అందరికంటే ముందు గుర్తించేది భార్యనే. కాబట్టి ఆ సమయంలో లైక్ భర్త నుంచి లైక్ భర్త మీద కొన్ని ఒత్తిడి లేకుండా, లేకపోతే కొన్ని డిమాండ్స్ పెట్టకుండా ముందు భర్తను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఒకసేపు బయటికి తీసుకెళ్ళడము, ఆ రోజు వాళ్ళకి నచ్చిన వంట చేసి పెట్టేసి దగ్గర తీసుకెళ్ళి చెప్పండి, లైక్ నీకు సమస్య ఏముంది, లేకపోతే వాళ్ళ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళకు ఒక ఎమోషనల్ బాండ్ కల్పించండి, వాళ్ళకు ఒక ట్రస్ట్ కల్పించండి. ముందు భార్యల యొక్క కర్తవ్యం భర్తను అర్థం చేసుకొని లేకపోతే తన సమస్యను బయట తీసుకొచ్చే ప్రయత్నము, తనకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడము, అదనేది ప్రధాన కర్తవ్యం. కాబట్టి ముందు భార్యనే గుర్తించాలి. సో భార్య గుర్తిస్తుంది కాబట్టి అలాగే తనని బ్లేమ్ చేయకుండా నువ్వు ఇట్లా ఈ తప్పు చేసావు కాబట్టి ఇది జరుగుతుంది అనేది ఫస్ట్ బ్లేమ్ చేయడం మానేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సొల్యూషన్ వెతుక్కుంటే సమస్య ఉండే. చాలా వరకు మా దగ్గరికి వచ్చే భార్య భర్తల విషయంలో ఫస్ట్ ముందు వాళ్ళు మాట్లాడుకోరు. నా మాట నువ్వు వినాలి లేదా నీ మాట నేను వినాలి. అది పక్కన పెట్టేసి తను ఏ విధంగా బాధపడుతున్నాడు, తన లోపల ఏ విధంగా కూలిపోతున్నాడు అనేది తన స్థానంలో నువ్వు ఉండి అర్థం చేసుకుంటే సమస్య ఉండదు. కాబట్టి భార్యలు ఈ విధంగా అర్థం చేసుకుంటే సమస్య ఉండదని. ఓకే, అయితే ఇప్పుడు పురుషులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఉమెన్ కి అయితే ఎలాగో కమిషన్ ఉందో అట్లా ఏమైనా మెన్ కి కమిషన్ కావాలంటారా? అవును. అయితే ఇప్పుడు ఉమెన్కి ఎందుకు కమిషన్ పెట్టామంటే కొద్దిగా సమాజంలో ఎక్కువ దోపిడీకి హింసకు గురయ్యేది మహిళ అనుకున్నప్పుడు ఉమెన్కి కమిషన్ పెట్టినప్పుడు ఈ పెరుగుతున్న ఇప్పుడు ఈ జనరేషన్లో లైక్ మెన్ కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాము. మానసిక సమస్యలు, లేకపోతే శారీరక సమస్యలు, లేకపోతే వివిధ లైక్ ఒత్తిళ్ళు, సో ఇవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి పురుషులకు కూడా పెట్టడంలో తప్పేం ఉండదు. అయితే తన అక్కడ తన సమస్యలను అడ్రస్ చేసే ఒక ప్లాట్ఫామ్ ఉమెన్ కమిషన్ ఎట్లా ఉందో మెన్ కమిషన్ ఉండడం కూడా చాలా మంచి విషయం అని నేను మాట్లాడతాను. హరీష్ సార్, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, రకరకాల సమస్యతో వస్తున్నారు అనుకోండి. బేసిక్గా ఎక్కువగా ఎలాంటి సమస్యలతో వస్తున్నారు అంటే వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎలా ఉంటుంది అంటే వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మెంటల్ స్ట్రెస్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అది ప్రాసెస్ కానీ, లేదా మీకున్న ఎక్స్పీరియన్స్తో ఒకసారి షేర్ చేస్తారు? తప్పకుండా. అంటే ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువ వచ్చేది మేజర్గా కపుల్స్, లైక్ మధ్యలో వాళ్ళ కుటుంబ గొడవలతో ఎక్కువ మంది కపుల్స్ వస్తున్నారు. సో ఎక్కువ ప్రధానంగా దీనిలోనే కొంచెం చెప్పాల్సిన ప్రధానమైన కేసు ఒకటి చెప్తాను. లైక్ ఇద్దరు పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు అవుతా ఉంది. హస్బెండ్ 4 సంవత్సరాలు అవుతూ ఉంది కానీ హస్బెండ్ ఇంతవరకు తనతోని లైక్ ఏ రోజు కూడా ఎమోషనల్గా లేడు. సో ఉమెన్ 4 సంవత్సరాల నుంచి వేచి ఉండి అసలు అంటే వాస్తవానికి మనం ఇంపార్టెంట్ అంటాం కదా. సో అంటే సెక్సువల్గా వీక్ ఉన్న హస్బెండ్స్, సో ఇక్కడ వాళ్ళు చెప్పకుండా పెళ్లి చేసుకుంటా ఉంటారు. లైక్ భార్యకి ఏం తెలియకుండా, ఎందుకంటే చెప్పే అవకాశం ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే భర్తకి ఈ సమస్య లైక్ సెక్సువల్ సమస్య ఉన్న విషయము ఎక్కడ లైక్ తల్లిదండ్రులతో చెప్పారు. కొంత తల్లిదండ్రులు చెప్పినా కూడా స్వార్థంగా పెళ్లి చేసుకుంటే సెట్ అవుతుందేమో ఓకే అని చెప్పేసి బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటారు. పెళ్లి చేసిన తర్వాత మామూలుగా ఉమెన్ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి భర్త నుంచి. కాబట్టి అవి తీర్చలేని సందర్భంలో భర్త ఏం చేస్తూ ఉంటాడు అంటే ఈ తన వీక్నెస్ ను కవర్ చేసుకోవడానికి మెల్లిమెల్లిగా మొదట్లో కొంత తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎమోషనల్ బాండింగ్ ఇవ్వడు. తర్వాత అది ఇంకా తను ఎక్కువ కొంచెం ఫోర్స్ చేసిన కొద్దీ వేధించడము, బ్లాక్మెయిల్ చేయడము, అబద్ధాలు చెప్పడము, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఈ మధ్యలో నాకు ఈ కేసులు చాలా ఎక్కువ వస్తున్నాయి. పెళ్లి చేసుకుని సార్ 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, మా మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ లేదు, ఎలాంటి బాండింగ్ లేదు, ఏ రోజు ఇంట్లోకి సమయానికి రాడు, తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు, ప్రతిసారి దాట వేస్తూ ఉంటాడు ఆ సమయం వచ్చేసరికి అనేది ప్రధాన సమస్య. సో ఇది ఇద్దరి మొత్తం లైఫ్ మొత్తం మారిపోతూ ఉంటుంది. కొట్టడము, తనను ఎక్కువ విపరీతంగా అమ్మాయిని కొట్టడము, సో ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి ముందు ఏమంటారంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందంటే
దీనికి కూడా లైక్ సైకాలజీ దగ్గరికి వెళ్తే లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను అంచనా వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి చాలా మంది పురుషులు 3 సంవత్సరాలైనా గుర్తించలేని పరిస్థితి, అంటే ఇక్కడ ఒక సైకాలజీ దగ్గర ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే మేము చెప్పేది ఏంటంటే ముందు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. సో ఈ 3 సంవత్సరాల తర్వాత వచ్చారు, ఇప్పటికైనా కూడా ఆలస్యం లేదు, ఒక ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళకు మెడికేషన్ స్టార్ట్ చేయడము. తర్వాత భార్యకు పూర్తిగా సైకో ఎడ్యుకేషన్, సో అతని సమస్యను భార్యకు ముందుగా అర్థం చేయించడము. సో తను కొంచెము ఎమోషనల్గా తన సపోర్ట్ ఇవ్వడము అనేది, కొంచెం తన ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే ఇస్తుందో, ఎప్పుడైతే కొంచెం ఇమీడియట్ డిమాండ్ చేయదో, సో మెల్లిగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఎప్పుడు మొదలైతే ఉంటుందో కొంచెం సమస్య తగ్గుతూ ఉంటుంది. సో పూర్తి లేకపోతే ఇంక ఇది ఇట్లే ఉండిపోద్ది అనమాట. పైనుంచి తల్లిదండ్రులు వేధించడము, అత్తమామలు వేధించడము. సో ఈ మధ్య కాలంలో పురుషులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్, లేకపోతే సెక్సువల్ వీక్నెస్ అనేది. సో అంటే భార్యలతో ఏ విధంగా ఉండాలో తెలియకపోవడము, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాపర్, ఎందుకంటే మనకు సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి సెక్స్ అనే విషయాన్ని పురుషులు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు, ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మేము ముందుగా ఇస్తాము. సో ఇలాంటి కేసు మా దగ్గర ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తాము. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే సార్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, వాళ్ళలో సమస్యను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి సొసైటీ ఇవ్వట్లేదు, కుటుంబము ఇవ్వట్లేదు. ఈవెన్ ఏడవకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు, సమస్య ఉంటే బయటికి చెప్పకూడదు, ఇలాంటి ఒక సిగ్మాలోనే మన దాంట్లో పెరుగుతున్న వాళ్ళు ఎలా మరి ఇప్పుడు బయటకు చెప్పకూడదు అంటున్నారు, ఏడవకూడదు అంటున్నారు, సమస్యను తెలియనియొద్దు, వాళ్ళు చాలా గంభీరంగా ఉండాలి. మరి ఇంకేమైనా చిట్కాలు చెప్తారా సార్? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ వైపు ఎక్కువగా మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి అలా వెళ్లకుండా లోపలున్న బాధను బయటికి తీయాలి అంటే ఏం చేయాలి? ఏమన్నా వాళ్ళకి ఉపయోగపడే చిట్కాలు? అయితే పురుషులు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తమ బాధ వచ్చినప్పుడు బయటికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన మనసులో ఆ బాధను అట్లే ఉంచుకుంటే పెరిగి 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 అది విపరీత దారిలోకి వెళ్తుంది. మనం అనుకున్నట్టు ఆల్కహాల్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, లేక భార్యను కొట్టడము, వేధించడం కావచ్చు, లేకపోతే చీటింగ్ మాటకి అబద్ధాలు చెప్పడము, తప్పించుకొని తిరగడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు అది చిన్న స్థాయిలో ఉండగానే దాన్ని వెంటనే ముందుగా గుర్తించేసి దాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కన్నీళ్ళ ఏడవండి, తప్పు లేదు. ఎందుకంటే ఒకసారి మనం బాధ బయటికి చెప్పుకుంటే కన్నీళ్ళు బయటకు పోతే ఆటోమేటిక్గా బాధ బయటకు పోతుంది. అప్పుడు బాధ బయటకు అయిన తర్వాత తీరిగ్గా మీ సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మహిళలో చూడండి, బాధ వస్తే ఏడ్చేస్తారు. సో ఏడ్చేయడం అంటే లోపల మనసులో ఉన్న దుఃఖం అంతా బయటకు పోతుంది. అప్పుడు తీరిగ్గా కూర్చొని ఈ సమస్యకి ఏ విధంగా పరిష్కారం అనేది ఆలోచిస్తారు. కాబట్టి అబ్బాయిలు కూడా ఏడవడం తప్పు లేదు, మీరు ఏడవచ్చు. ఏడ్చిన తర్వాత మీ బాధ పోయిన తర్వాత అది గుర్తించండి. మీకైనా సమస్య వస్తే ఆ బాధ పోద్దని గుర్తించండి, లేకపోతే మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. సో కనీసం ఒకరిద్దరితో షేర్ చేసుకుంటే సమస్యను నలుగురితో చెప్పుకుంటే పోతుందని చెప్తారు. డబ్బులు ఉంటే దాచుకోండి, సమస్య ఉంటే 10 మంది చెప్పుకోండి అని చెప్తా ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన నలుగురితో చెప్పుకోండి సమస్యను. సో వాళ్ళే మీకు ప్రైమరీ సైకాలజిస్ట్ అని చెప్తారు, ప్రైమరీ కౌన్సిలర్స్ అంటాను. సో అక్కడ కూడా మీకు రాదనుకున్నప్పుడు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ దగ్గర రండి. వచ్చినప్పుడు ఏ సమస్య ఉండదు, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేయరు, ఇది తప్పు అని చెప్పారు, లేకపోతే ఈ కేసు తీసుకువెళ్ళి బయట ఎవరు చెప్పరు. కాబట్టి మీరు ఆ సెకండ్ పర్సన్ సైకాలజిస్ట్ చెప్పడంలో తప్పు లేదు. అక్కడికి వెళ్తే మీ సమస్య ఒక పరిష్కారం దొరుకుతుంది. ఓకే. ఇంకొకటి చిన్నప్పటి నుంచి అండ్ ఈవెన్ చిన్నప్పటి నుంచి అంటే కొంత ఏజ్ వచ్చి ఎడ్యుకేషన్ ఎండింగ్ టైంకి వచ్చేసరికి వాళ్ళ మీద ఒక ప్రెషర్ ఉంటుంది, లైఫ్లో సెటిల్ అవ్వాలి, నీ మీదే ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది, తల్లిదండ్రుల ఆశలు, సమాజం ఎక్స్పెక్టేషన్స్, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి ప్రెషర్, ఇది ఒక ఉమెన్ మీద కన్నా మెన్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళు? అయితే ఇక్కడ దీన్ని మనం ఏమంటే అన్ఫినిష్డ్ బిజినెస్ అంటాము. పేరెంట్స్ ఏదైతే కొన్ని అనుకుంటారో, అంటే లైక్ బాబు ఇలా ఉండాలి, పెరిగి పెద్దకి ఇలా వేయాలి, లేకపోతే కుటుంబ గౌరవాన్ని తను కాపాడాలి అబ్బాయి అని చెప్పేసి తన మీద ఒత్తిడి చేయడము, ఇంకెప్పుడు జాబ్ చేస్తామని చెప్పేసి మొదటగా ఇంట్లో ఒత్తిడి చేసి తల్లిదండ్రులే, లేదా తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పార్టీల్లో ఫంక్షన్లు చూసినప్పుడు చుట్టూ బంధువులు ఒత్తిడి చేస్తూ ఉంటారు. సో అది పెద్ద సమస్య కాదు. ఇంట్లో తల్లి తండ్రి ఆ పరిస్థితి అర్థం చేసుకొని ఇప్పుడున్న నేపథ్యంలో అతను ఏ విధంగా చదువుకున్నాడు. ఓకే, అంటే చాలా మందికి నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, నాకు కౌన్సిలింగ్ వచ్చే పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఆ బాబుకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ధైర్యాన్ని కల్పించండి మొదటగా. దాంతోపాటు ఉద్యోగం అనేది ఏ సందర్భంలో చేయాలి, 20 సంవత్సరాలకు చేయాలని కాదు. తన బెటర్ ఎడ్యుకేషన్ చేస్తే ఏమైందంటే మనకు బెటర్ జాబ్ దొరుకుతుంది. కాబట్టి తనకి ఇంకొక బెటర్ ఆప్షన్ కల్పించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇమీడియట్లీ ఇప్పుడు బీటెక్ చేస్తూ ఉన్నారు. బీటెక్ చేయడానికి ఎంతమంది జాబ్లు వస్తున్నాయి, ఎంతమంది బీటెక్ పూర్తి చేశారు, తర్వాత బయట సొసైటీలో జాబు వాళ్ళకు కెరియర్ ఎట్లా ఉంది వాళ్ళకి అనేది తల్లిదండ్రులు అర్థం చేసుకొని ఒత్తిడి చేయకుండా వాళ్ళకి కొత్త కెరియర్, కొత్త స్కిల్స్, సో ఇది చేసేది బాగుంటుంది అని చెప్పేసి అర్థం చేసుకొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. సో
అది ముఖ్యమండి. హరీష్ గారు, ఈ మధ్య అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అది ప్రభుత్వాల సమస్య అయినప్పటికీ మానసిక సమస్య కూడా దారితీస్తుంది. ఎట్ ద సేమ్ టైం వర్క్ లో సడన్ గా ఉద్యోగాలు పోతున్నాయి. అప్పటి వరకు సెటిల్డ్ అనుకున్న పర్సన్ సడన్ గా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి, అంటే వర్క్ లైఫ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలి? అయితే ఈ సమస్య ప్రధానంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఎక్కువ ఉందంటే, ఇండియాలో చెప్పే చదువు స్కిల్ ఎడ్యుకేషన్ కాదు, సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ మాత్రమే ప్రధానంగా ఎక్కువ. లైక్ మీరు చూడండి, హైదరాబాద్ లాంటి చూడండి పుట్టగొడుగులాగా బీటెక్ లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. కానీ అంతమంది సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ఎంతమంది స్కిల్ ఉందని చూస్తే చాలా మంది సర్వీస్లో ఉంటే 90% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ కి స్కిల్ లేదు. కాబట్టి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు రిక్రూట్ చేసుకోలేదు. హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా చాలా విదేశాల నుంచి వచ్చి చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఇంత యూత్ ఉండి కూడా ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకు స్కిల్ లేదు. కాబట్టి ఆ స్కిల్ నేర్పించాల్సిన అవకాశం ఒకటి ఉంటుంది. స్కిల్ అనేది ఒకటి ఆటోమేటిక్గా ఉంటే ఈ పర్సన్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వర్క్ చేసుకుంటాడు. టాలెంట్ ఉంటే ఇంకో చోట వర్క్ చేసుకుంటారు. కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళను ఇంకోటి ఏంటంటే లైక్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఏంటంటే కెరియర్ కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. సో అతను ఏ రంగాల్లో రాణించగలుగుతాడు. మనం చెప్తాం కదా, చాపని తీసుకెళ్లి పరిగెత్తమంటే పరిగెత్తు, ఏది తీసుకొచ్చి ఏదమంటే ఇది. కాబట్టి తనకున్న స్కిల్ ను గుర్తించేసి అది సైకాలజిస్టులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ అనేది ప్రాపర్గా ఇచ్చేసి ఈ రంగంలో ఇతడు చేయగలుగుతారు అనేది మనం గుర్తిస్తే సమస్య ఉండదు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ కాకుండా ఫుట్బాల్ తీసుకెళ్తే చేయలేడు. ఫుట్బాల్ ప్లేయర్ తీసుకొచ్చి తనకున్న స్కిల్ కాబట్టి ముందు స్కిల్ ని గుర్తించండి. ఎప్పుడైతే స్కిల్ గుర్తిస్తావో ఆటోమేటిక్గా స్కిల్ తనకు లైఫ్ చూపిస్తుంది. ఓకే సార్, ఇంకొకటి ఉమెన్ కి వచ్చేసరికి ఒక ఆప్షన్ ఏంటంటే తను వర్క్ లైఫ్ ని కొన్ని రోజులు పక్కన పెట్టొచ్చు. ఈవెన్ పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో కాస్త పక్కన పెట్టినా తను అనేవాళ్ళు. కానీ మెన్ విషయానికి వచ్చేసరికి కంపల్సరీ తను కంటూ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉండాలి, తను ఎర్నింగ్ పర్సన్ గా ఉండాలి. సో ఇటు వర్క్ ని మేనేజ్ చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ఇంటిని కూడా మేనేజ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇక్కడే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇంట్లో సమస్యలు రావడం. సో ఇలా వస్తున్నాయి కాబట్టి ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అయితే లైక్ మహిళ ఈ కాలంలో అంటే కొంత లైక్ మహిళ ప్లస్ హస్బెండ్, భర్త భార్య ఇద్దరు పనిచేస్తున్నప్పుడు లైక్ వర్క్ షేర్ చేసుకోవడము ఓకే అనేది వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి హాలిడేస్ తీసుకోవడము, ట్రిప్స్కి వెళ్ళడము, ట్రావెలింగ్ చేయడము. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ప్రతిరోజు అక్కడికి వెళ్తే ఒత్తిడి ఉంటుంది కదా. చాలా వరకు ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన సర్వేలు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎవరైతే ట్రావెలింగ్ ట్రిప్స్కి వెళ్తారో నేచర్ ఈజ్ ద బెస్ట్ థెరపీ అని చెప్తా ఉంటాము. కాబట్టి మీకు ఒక వీలున్న సమయంలో, ఉద్యోగ సమయంలో కొంచెం సమయాన్ని వీలు చేసుకొని బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ట్రిప్లు వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ మీ ఒకరితో పాటు ఒకరు లైక్ ఒక ప్రైవేట్ టైం గడిపే అవకాశం ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఉంటుంది. కాబట్టి అట్లా తరచుగా లైక్ మీరు ట్రావెలింగ్ చేసే కపుల్స్ సర్వేలో మా మెంటల్ హెల్త్ సర్వేస్లో ట్రావెలింగ్ చేసే కపుల్స్తో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళతో చాలా స్ట్రెస్ కానీ యాంగ్జైటీ, డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేయండి, ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం అక్కడ మాత్రమే చాలా. ఎందుకంటే అక్కడ ఏ సమస్యలు ఉంటాయి, కేవలం మీరు ఫ్రీ టైం ఉంటారు కాబట్టి అలాంటి చోటుకి వెళ్ళండి. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ప్రధానంగా భర్త భార్యను దాంట్లో పనులు షేర్ చేసుకోవడము, భర్త దాంట్లో భార్య షేర్ చేసుకోవడం. ఈ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ భార్య భర్తల మధ్య. ఏ పని అయినా కానీ ఎమోషనల్ కానీ ఫిజికల్ కానీ కంప్లీట్గా ఒకరు షేర్ చేసుకోండి బాధ్యతలు అవన్నీ. పిల్లల పెంపకంలో కూడా కేవలం భార్యకు వదిలేయకుండా లేదా భర్తకు వదిలేయకుండా, భర్తను బ్లేమ్ చేయకుండా భార్యలు కూడా కొంత వాళ్ళ పనుల్లో ఎమోషనల్గా. అంటే ఇంకోటి ఏంటంటే ప్రధానంగా భార్యలు అర్థం చేసుకోవాలంటే భర్త కూడా ఎమోషనల్ నీడ్స్ ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. తనకు కూడా ఎమోషనల్ ఎఫెక్షన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రేమను మీరు చూపిస్తే భార్య భర్తకు చూపిస్తే ఆటోమేటిక్గా భర్త భార్యకు చూపిస్తాడు. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు చాలా మంది భర్తలు ఎక్కడ తప్పుదో పట్టరు, ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్షిప్స్ అవసరం ఉండదు. సరే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కొంతమంది అసలు నాకు ఎలాంటి మానసిక సమస్యలు లేవు, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనేటువంటి భ్రమలో ఉంటారు. నిజంగా మానసిక సమస్యలు లేని వాళ్ళు ఉంటారా? అంటే అసలు మానసిక ఆలోచన అంత స్ట్రాంగ్ గా ఉండి అసలు నాకు వాళ్ళకి సమస్య ఉందని చెప్పినా కూడా లేదు, నాకు ఎలాంటి సమస్య లేదు అంటుంటారు కొంతమంది. నోటి విన్నాను. సో దాని గురించి ఏమంటారు అసలు? అయితే సైకాలజికల్గా వచ్చేసరికి చాలా మంది తమకు ఏదైనా మానసిక సమస్య ఉంటే గుర్తించడం లేదు.
ముందు మొదటి స్టెప్ మేము కౌన్సిలింగ్ చెప్పేది అంటే సమస్యను ఎప్పుడైతే గుర్తిస్తావో సగం సమస్య తీరినట్టే, ఓకే. సగం సమస్యకు ప్రాబ్లం సొల్యూషన్ దొరికినట్టే. కాబట్టి ముందు మీకు ఏమైనా సమస్య ఉంటే అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు కాసేపు కూర్చొని నిదానంగా ఎందుకు నా లైఫ్లో ఇలా జరుగుతూ ఉంది, ఈ మధ్యకాలంలో సరిగ్గా ఎందుకు నిద్రపోవట్లేదు, సరిగ్గా సమయానికి ఎందుకు తినట్లేదు, సమస్య ఎక్కడ మొదలైంది, ఓకే పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఒక తనకు నచ్చిన వ్యక్తితోనో భార్యతోనో లేకపోతే తన క్లోజ్ ఫ్రెండ్తోనో ఇంకా లేకపోతే ఫ్యామిలీలో క్లోజ్ ఉంటే ఇంకో ఫ్యామిలీ మెంబర్తోనో షేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది, వెంటనే ఒక ఆన్సర్ దొరుకుతుంది. సో దాంతోపాటు సైకాలజికల్ హెల్ప్ తీసుకోండి. ముందు చెప్పేదంటే సైకాలజికల్ హెల్ప్ తీసుకుంటే చాలా వరకు ఈ సమస్య ఉండదు. ఓకే. హరీష్ గారు, ఇప్పుడు టీవీ చూస్తున్న చాలా మందిలో కూడా మీరు చెప్పిన విషయాలు చాలా వాళ్ళకు ఉపయోగపడేవి ఉన్నాయి. ఫైనల్గా కంక్లూజన్ ఏం చెప్తారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఫైనల్గా ఒక మాట? అయితే నేను ఒకసారి మళ్ళీ దీని కంక్లూజన్ చెప్తాను. మీకైనా ఎలాంటి మానసిక సమస్య వచ్చినా షేర్ చేసుకునే ముందు యాక్సెప్ట్ చేసి షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు సోషల్ సపోర్ట్ ఇంపార్టెంట్. మీకంటూ ఒక సోషల్ సపోర్ట్ను బిల్డ్ చేసుకోండి. మీ చుట్టూతోనో స్నేహితులతోనో బంధువులతోనో షేర్ చేసుకోవడము. తర్వాత కొంచెము మీ అలవాట్లను మార్చుకోండి. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడము, ఉదయాన్నే లేవడము, లైక్ వాకింగ్ వెళ్ళడము, ఎక్సర్సైజ్ చేయడము. దాంతోపాటు ఫుడ్ లైక్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ రెండు లైక్ కోరిలేటెడ్ అనమాట. సో కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకుంటే మీ శారీరక ఆరోగ్యం కాపాడుతుంది, ఆటోమేటిక్గా మీ శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి మీ అలవాట్లు మీ వ్యక్తిత్వాన్ని మీ ఎమోషన్స్ని అంచనా వేస్తాయి, నిర్ణయిస్తాయి. కాబట్టి మీ అలవాట్లు మార్చుకోండి. మీకు ఏదైనా సమస్య వస్తే బయటికి రావడానికి అలవాట్లు మార్చుకోండి, తప్పితే కొత్త నెగిటివ్ అలవాట్లను నేర్చుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ప్రేక్షకులారా ఈరోజు మనోమిత్ర. అండ్ హరీష్ ఆజాద్ గారి ఫోన్ నెంబర్ కూడా నేను చెప్తున్నాను, తర్వాత మీరు ఎప్పుడైనా తనకి కాల్ చేయాలంటే చేయొచ్చు. 9494299027 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎనీహౌ మొత్తానికి ప్రోగ్రామ్ వల్ల తెలిసింది ఏంటంటే పురుషులు కూడా అనేక మానసిక సమస్యలు ఫేస్ చేస్తున్నారు, కాకపోతే దాన్ని ఐడెంటిఫై చేయట్లేదు. ఈవెన్ సొసైటీ కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి పురుషులకు మానసిక సమస్యలు ఉంటాయి, వాళ్ళు దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. సైకాలజిస్టులు ఉన్నారు, సైకాట్రిస్టులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే సరైన గైడెన్స్ ఇస్తారు, మనల్ని సమస్య నుంచి బయటపడేస్తారు. ఈ ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాము. వచ్చే వారం మళ్ళీ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.